ప్రభు బలలో మనము పాలు పొందక మునుపు దేవుని వాక్యములో నుండి 3 లేఖన భాగములను మనం చదువుకునే ఉన్నాం. దేవుని యొక్క వాక్యము చేత హెచ్చరించబడి, సరిచేయబడి, పురికొల్పబడి ప్రభు బలలో మనము పాలు పంపులు పొందుటకు ప్రభు మనకు సహాయం చేయాలని ఆయన ఆశపడతా ఉన్నారు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం మనందరూ కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. పాత నిబంధనలో 587వ పేజీ. పాత నిబంధనలో 587వ పేజీ. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. ఈ పర్వతం మీద సైన్యములకు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద ఉన్న ద్రాక్షారసంతో విందు చేయును. నూరు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. రెండవ భాగము కీర్తన 15వ కీర్తన మొదటి వచనం మనందరం కలిసి చదువుకుంటాం. పాత నిబంధనలో 458వ పేజీ. దావీదు కీర్తన 15 మొదటి వచనం గట్టిగా స్పష్టముగా అర్థవంతముగా చదువుతాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? మూడవ భాగము లూకాసు వార్త 24వ అధ్యాయము 30 వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 30 వచనం. అకార్డింగ్ టు Luke Gospel chapter 24 verse 30. All of us, all together, అందరూ కలిసి చదువుకుంటాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 30 వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా. చదవబడిన లేఖన భాగములను ప్రభు ఆశీర్వదించి ప్రభువు మనతో మాట్లాడునుగాక. ఈ 3 లేఖన భాగాల్లో మొదటి భాగంలో మనం చూస్తూ వచ్చాం. యెషయా 25వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట మనం చూచాం. ఈ పర్వతం మీద సమస్త జనముల నిమిత్తము ఆయన క్రొవ్విన వాటితో విందు చేయును. విందు. రెండవ భాగము కీర్తన 15 మొదటి వచనములో మనం చదివాం. యెహోవా నీ గుడారములో నివసింపదగిన వాడెవడు? నీ గుడారములో, నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడెవడు అనే మాటలు మనం చూస్తూ వచ్చాం. మూడవదిగా లూకాసు వార్త 24వ అధ్యాయము 30వ వచనములో ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా అనే మాటను మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మన యొక్క బల వర్తమానమును మనం వినక మునుపు ఆరాధన కొరకైన వర్తమానాన్ని మరలా ఏ వర్తమానం ప్రభు మనకు అనుగ్రహించాడో ఆ వర్తమానాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నారు. మనం ఆరాధన కొరకై ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం ఆధారంగా చేసుకొని వారు నమస్కారం చేసి సాగిలపడిరి. మరి ఎందుకు వారు నమస్కారం చేసి సాగిలపడుతూ వచ్చారంటే ప్రకటన 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ మనం చూచాము, నీ రక్తమిచ్చి. ఆయన రక్తం వలన మానవుని జీవనగా మన జీవితములలో
ఆయన చేసిన ఏడంతల కార్యములను ప్రభు మనకు చూపించారు. మొదటిగా ఎఫెసీ 1వ అధ్యాయము 7వ వచనం, ఆయన రక్తం వలన మనకు పాప క్షమాపణ, మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది అన్న విమోచనం కలిగింది. రెండవదిగా ప్రకటన 1వ అధ్యాయము 6వ వచనములో ఆయన రక్తం వలన మన పాపముల నుండి మనకు విడుదల, స్వేచ్ఛ, స్వాతంత్ర్యము ప్రభు మనకు అనుగ్రహించాడు. మూడవదిగా రోమా 5వ అధ్యాయము 9వ వచనములో ఆయన రక్తం వలన మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. ఇది 3వ ప్రయోజనం, నీతిమంతులుగా తీర్చబడ్డారు. 4వదిగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఆయన రక్తం వలన మనము ఆయనకు సమీపస్తులుగా చేయబడ్డాం. మన సమీపస్తులుగా చేయబట్టి మాత్రం కాదు, ఆయన ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు అని ఫిలిప్పీలో 4వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. తిరిగి 4వ ప్రయోజనం మనం చూస్తూ వచ్చాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19, 20 వచనాలు కలిసి ఉన్నాయి. ఆయన రక్తం వలన మనకు ధైర్యం కలిగింది. ఆ ధైర్యం వలన పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించగలుగుతున్నాము. ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాము. ప్రభు సన్నిధిలో విజ్ఞాపనలు, ప్రార్థనలు మనము చేస్తూ ఉన్నాం. 6వ ప్రయోజనాన్ని మనం చూస్తూ వచ్చాం. అపోస్తలుడైన పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో రాయబడింది, ఆయన రక్తం వలన అనుదినము నిత్యము మనము ప్రోక్షింపబడుతున్నాము. ఇది 6వ ప్రయోజనం. 7వ ప్రయోజనం మనం చూస్తూ వచ్చాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తం వలన ఆయనను మనం సేవించే గొప్ప గొప్ప అంతస్తులోనికి ఆయన సేవిస్తూ ఉన్నాం. ఈ లోకములో ఆయనను మాత్రమే సేవించే ప్రజలుగా ఆయన మనం చేశాడు. ఇది 7వ ప్రయోజనం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము బల్ల కొరకైన వర్తమానం. 3 విషయాలు చూస్తూ వచ్చాం. పరిశుద్ధ పర్వతం ఉంది. యెషయా 25:6 ప్రకారము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన విందు చేశాడు. ఆయన గుడారం వేశాడు. ఆ గుడారంలో ఆయన విందు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆయన అంటా ఉన్నాడు, నా గుడారములో అతిథిగా నివసింపదగిన వాడవడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక గృహములోనికి ఆయన ప్రవేశించారు. ఒక ఇంటిలోనికి ఆయన వెళ్ళారు. ఒక గుడారంలోనికి ఆయన ప్రవేశించారు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? అక్కడ ఆయన ఒక రొట్టెను పట్టుకొని విరిచి ఆయన వారికి ఇచ్చాడనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎవరు వారు? చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 30వ వచనం, ఆయన వారితో కూడా. ఎవరు వారు? రండి, దాని సమాధానము అదే అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం మాట చూస్తూ ఉన్నాం. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఎమ్మాయను గ్రామమునకు వెళుతున్నారు. వారు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వారు ప్రయాణం చేయించుండగా ప్రభువు వచ్చి వారిని కలుసుకున్నారు. అందుకని 15వ వచనంలో ఆ అధ్యాయము 15వ వచనం మనం చూస్తూ ఉన్నాము. యేసు తానే వారితో కూడా. యేసు ప్రభు వారిని ఆహ్వానించలేదు. యేసు ప్రభు వారిని వారు పిలవలేదు. యేసు ప్రభుని రమ్మని వారేం ప్రార్థన చేయలేదు. కానీ ఇప్పుడు ప్రభువే వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ప్రయాణం చేస్తూ 29వ వచనము వచ్చేపాటికి ప్రొద్దు గ్రుంకినది అనే మాట మనం చూస్తాం. ప్రొద్దు గ్రుంకినది, చీకటి పడతా ఉంది, చీకటి సమయం ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రొద్దు గ్రుంకిన సమయంలో వారు ప్రభువును వారి ఇంటిలోనికి వారు ఆహ్వానించారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ ఇంటిలోనికి ఆయన ప్రవేశించి ఆయన ఏం చేశారంటే, ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం.
ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు ఈ గుడారములో, ఇక్కడ ఉన్న గుడారములో ఆయన కూడా ఆ రొట్టె పట్టుకొని విరిచి ఆయన నీకు పంచిపెట్టాలని కోరుతా ఉన్నాడు. ఈ దినాల్లో అనేక మంది ప్రభు యొక్క బల్లకు దూరంగా ఉంటా ఉన్నారు. కారణం ఏంటంటే ప్రభు యొక్క బల్ల యొక్క ప్రశస్తతను, దాని యొక్క ప్రాముఖ్యతను, విలువను వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. దేవుని మందిరంకి వస్తూ ఉన్నారు, దేవుని మందిరంలో కూర్చుంటా ఉన్నారు. మరి వారు కూడా అందరూ మోకరించినప్పుడు వారు కూడా మోకరిస్తూ ఉన్నారు. అందరూ పాటలు నిలబడినప్పుడు వారు కూడా నిలబడి పాటలు పాడుతూ ఉన్నారు. అందరూ కానుకలు వేసినప్పుడు వారు కూడా కానుకలు వేస్తూ ఉన్నారు. అయితే ప్రభు వలలో పాలు పొందడానికి వారు తమ హస్తమును వారు చూపించలేకపోతా ఉన్నారు. వారు తమ చేయిని వారు చూపించలేకపోతా ఉన్నారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే వారు ప్రభు యొక్క పరిశుద్ధ పర్వతం మీద వారు నివాసం చేయలేదు. రెండవదిగా ఆ పరిశుద్ధ పర్వతం మీద గుడారములో వారు అతిథిగా లేరు. వారు అతిథిగా లేని కారణం చేత ప్రభు వారికి ఆ రొట్టెని విరిచి పంచిపెట్టలేకపోతా ఉన్నారు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన గుడారంలో మనం చేరిన వారు ఉన్నాం. ప్రభు మనం అతిథిగా చేసిన వాడు ఉన్నాడు. వారు అమ్మాయి గ్రామానికి ఇద్దరు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వారిద్దరూ కూడా ప్రభు యొక్క గుడారములో, ప్రభు యొక్క ఇంటిలో వారు అతిథులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ అతిథులను ప్రభు గౌరవిస్తూ ఉన్నారు. ప్రభు గణపరుస్తూ ఉన్నాడు. ఆయన రొట్టె పట్టుకున్నాడు, విరిచాడు, వారికి ఇచ్చారు, వారు తింటా ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలుపంపులు పొందడానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎంతకాలం ప్రభు వాళ్ళకు దూరంగా ఉంటావు? ఇక్కడ కూర్చున్న వారిలో నువ్వు ఎవరైనా సరే, ఒకరు చదువుకుంటున్నావా, ఒక స్టూడెంట్గా ఉన్నావా, లేక ఒకవేళ నువ్వు వేరే విధంగా ఉన్నావా, నువ్వు ఎవరైనప్పుడు కూడా ప్రభు బలలో నువ్వు పాలుగుంపులు పొందుతున్నావా? ప్రభు బలలో పాలుగుంపులు పొందకపోతే 7 అంతల ప్రయోజనాలు నువ్వు పోగొట్టుకుంటావు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి మనం 58 వరకు చదివినట్లయితే 7 ప్రయోజనాలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ప్రభు బలలో యోగ్యంగా పాలుగుంపులు పొందుతారో వారు 7 అంతల ప్రయోజనాలను వారు పొందేవారు ఉంటారు. మొదటి ప్రయోజనము, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలవాడు. అది మొదటి ప్రయోజనం. ఎవరైతే ప్రభు యొక్క శరీరక్తాల్లో పాలుగుంపులు పొందుతా ఉన్నారో వారు నిత్య జీవాన్ని పొందుతారు. 2వ రాయబడింది, వారు జీవం కలిగిన వారు రాయబడింది అక్కడ మాటలు. మీరు ఇల్లు కలిసి చదవండి, ఆ మాటలన్నీ చెప్పబడతాయి. నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు. అది మొదటి ప్రయోజనం. 2వ ప్రయోజనము, అంచె దినమున నేను వారిని, ఇది 2వ ప్రయోజనం. అంచె దినం ఆయన ప్రభు వారు లేపుతాడు. 3వది, అంతమాత్రం కాకుండా నా శరీరం తిని రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు, అంచె నేను వాళ్ళని లేపుతాను. 3వ జీవం కలిగిన వాడు ఉంటాడు. 4వ ప్రయోజనము, నేను వారి యందు నిలిచి ఉంటాను. 5వ ప్రయోజనం, వాడు నా యందు నిలిచి ఉండేవాడు ఉంటాడు. 6వ ప్రయోజనము ఏమి రాయబడింది అక్కడ చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనం చివరిలో రాయబడింది, నా మూలముగా జీవించును. అంతేనా? 7వ ప్రయోజనం చూడండి, 58వ వచనం రాయబడింది, ఎల్లప్పుడూ ఈ ఆహారం తిన్నవాడు ఎల్లప్పుడూ జీవించును. 7 ప్రయోజనాలు. నిత్య జీవం ఉంటుంది, అంచెదిన లేపడతాము, మనం ఎందు ఆయన నిలిచి ఉండేవాడు ఉంటాడు, మనం ఆయన నిలిచి ఉండేవారు ఉంటాము, ఆయన మూలంగా జీవిస్తాము, ఎల్లప్పుడూ జీవిస్తాము. ఇన్ని ప్రయోజనాలను మనం ప్రభు ద్వారా పొందేవారంగా ఉంటాం. 7 అంతల ప్రయోజనాలు. ఒకవేళ కనుక ఆయన శరీరక్తాలను అయోగ్యంగా పాల్గొని పొందితే 7 అంతల నష్టాలు కూడా ఉన్నాయి. అది ఇప్పుడు మనం చూడట్లేదు. ఎప్పుడైనా ప్రభు అవకాశం ఇస్తే ప్రభు వల్ల అయోగ్యంగా పాల్గొని పొందితే వచ్చే 7 అంతల నష్టాలు మనం అప్పుడు చూద్దాం. ఇప్పుడు మన అంశంలోకి వెళ్దాం. ఎందుకు వారికి మాత్రం ఆయన పంచిపెట్టి ఇచ్చాడు? ఎందుకు ఆయన రొట్టె ఇచ్చాడు?
ఆయన రొట్టె విరిచి వారికి మాత్రం ఎందుకు ఆయన పంచిపెట్టి ఇచ్చాడు అంటే ఆ అమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఆ ఇద్దరిలో 7 అంతల శ్రేష్టమైన లక్షణాలను ప్రభు చూచాడు. 7 అంతల శ్రేష్టమైన లక్షణాలను ఆ యొక్క అమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఆ ఇద్దరు వ్యక్తుల్లో ప్రభు చూచిన కారణం చేత ప్రభు వారి యొక్క ఇంట్లోకి ఆయన ప్రవేశించాడు. ఇది సాఫ్ట్వేర్ టైం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన రొట్టె విరిచి ఆయనకి పంచిపెట్టాలని కోరుతా ఉన్నాడు. ఎప్పుడు పంచిపెడతాడు? నీవు కూడా అమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఆ ఇద్దరు వ్యక్తుల వలె వారు కలిగి ఉన్న ఆ 7 అంతల శ్రేష్ఠ కలిగి ఉన్నట్లయితే ప్రభు ఆయన్ని విరిచి పంచిపెడతాడు. చూడండి, మొట్టమొదటి సవాళ్ళు వారి జీవితాల్లో కలిగి ఉన్న శ్రేష్టమైన మొదటి లక్షణం లూకా సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. జరిగిన ఈ సంగతులను గురించి ఒకరితోనొకరు సంభాషించుండ్రి. చాలండి, ఇది శ్రేష్టమైన మొదటి లక్షణం. ఎందుకు ప్రభు వారికి సమీపంగా వెళ్ళాడు? ఎందుకు వారికి ఆయన రొట్టె విరిచి పంచిపెట్టాడు? ఆయన శరీరక్తాల్లో వారికి ఎందుకు పాల్పొందుతూ వచ్చాడంటే వారు ప్రభువుని గురించి సంభాషిస్తా ఉన్నారు. ఈ లోకములో విశ్వాసంలో ఉన్న మనము ఎవరి గురించి సంభాషించాలి? ఎప్పుడు కూడా ప్రభువుని గురించి మాట్లాడాలి, ప్రభువుని గురించి సంభాషించాలి. మనం కనుక ప్రభువుని గురించి సంభాషించకపోతే, ప్రభువుని గురించి మనం మాట్లాడకపోతే ఆయన మనతో నడవడు. యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచి. ఈ దినాల్లో ప్రభు మన దగ్గర రాకపోతే, ప్రభు మనకు సమీపంగా రాకపోతే, ప్రభు మనతో నడవకపోతే మన జీవితము అంధకారమయ్య. ఒకవేళ రక్షణ పొంది ఉన్నా, మారు మనసు పొంది ఉన్నా, బాప్తీసం తీసుకున్నా, ఒకవేళ ప్రభువులను పాలుపంపులు పొందుతున్నా, ఒకవేళ నీవు కనుక ప్రభు నీతో నడవకపోతే అది అర్థం లేని జీవితం. అది అర్థం లేని జీవితం. ప్రభు నీతో నడుస్తున్నాడా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు. ఆయన నీతో నడుస్తున్నాడు. ఆయన నీతో నడుస్తున్నాడా? ఆయన నీతో నడవాలంటే, ఆయన శరీరం నీకు అందివ్వాలంటే, ఆయన శరీరక్తాలు పాల్గొంపులు పొందాలంటే నీవు ఆయన గురించి మాట్లాడు, ఆయన గురించి సంభాషించు. ఎప్పుడైతే నువ్వు ఆయన గురించి సంభాషిస్తావో, ఆయన గురించి మాట్లాడతావో, ఆయన గురించి నువ్వు ధ్యానం చేస్తావో, అప్పుడు ఆయన బలలో నువ్వు పాల్గొంపులు పొందడానికి యోగ్యుడిగా ఉంటావు. నిత్యం ఆయన గురించి సంభాషించు. అయితే చాలా పర్యాములు అవసరమైన అనేక విషయాలు, మిగతా విషయాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడడం సంభాషించడం తప్పు కాదు. కానీ మన హృదయంలో, మనకి జీవితంలో అధిక భాగము ఎల్లప్పుడూ కూడా ఆయన గురించి మనం సంభాషించేవారు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండము డిటారనమీ 6వ అధ్యాయము 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. ఎంత గొప్ప హెచ్చరిక చూడండి. భార్య భర్తతో, తల్లిదండ్రులు బిడ్డలతో వేటి గురించి మాట్లాడాలి, వేటి గురించి సంభాషించాలో దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన మాటల గురించి, ఆయన వాక్యం గురించి నువ్వు మాట్లాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యం గురించి, ఆయన గురించి నువ్వు మాట్లాడతావో నీ జీవితంలో ఆయన నీకు సమీపంగా వస్తాడు. ఆయన నీతో నడుస్తాడు, ఆయన నీతో సంభాషిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన శరీరక్తం యోగ్యంగా పొందడానికి ప్రభు నిన్ను యోగ్యుడిగా చేస్తాడు. ఇది మొదటి విషయం. కాలం సమీపంగా ఉంది, కాలం సమీపించి ఉంది. ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని విని అందులో రాయబడిన సంగతులు గైకుని వారును ధన్యులు. దేవుని యొక్క వాక్యం గురించి మనం అధికంగా మాట్లాడుతూ రావాలి. దేవుని యొక్క వాక్యం గురించి అధికంగా మనం ధ్యానం చేస్తూ రావాలి.
ఒక నలుగురు సహోదరులు కూర్చున్నారంటే, ఈ దినాల్లో సంఘాల్లో అనేకమైన చోట్ల దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి సహోదరులు కూడుకోవడం లేదు. బైబిల్ స్టడీ జరుగుతూ ఉన్నాయి, ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి, విజ్ఞాపన ప్రార్థన జరుగుతూ ఉన్నాయి, సంఘ ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. కానీ సహోదరులు కూర్చొని దేవుని వాక్యాన్ని అనుభవాలను పంచుకోవడం కదా. ఏ సంఘంలో కూడా ఇది లేదు. ఒకవేళ ప్రభు స్తోత్రం ఇక్కడ బంటిపల్లి సంఘంలో ప్రభు ప్రారంభిస్తారు. సహోదరులు ఒక వారంలో ఒక సమయం ఉంచుకొని దేవుని యొక్క వాక్యమును చదివి ఆ భాగమును గురించి కనుక ఎవరికి వచ్చిన తలపులు వాళ్ళు చెప్తుంటే, ఎవరి యొక్క ప్రభు వారికి ఇస్తున్న వర్తమానం చెప్తుంటే, ఇంకో సౌడు ఆయనతో పంచుకుని ఉంటే, ఆ సౌడు ఈ సౌడితో పంచుకుని ఉంటే, సర్కిల్లో కూర్చొని ఒక భాగమును తీసుకొని ధ్యానిస్తుంటే అనేకమైన పరలోక మర్మాలు బయలుపరచుకోవాలి. సహోదరులు వారంలో ఒక రోజు తీసుకొని ఒక అరగంటో లేదా 30 గంటో సమయం ప్రభువుకి ఇచ్చిన సమయం కొలది ప్రభు యొక్క వాక్యమును ధ్యానించి మీ అనుభవాలు ఇంకొంత పంచుకోండి, వారి అనుభవాలు మీతో పంచుకుంటారు. ఈ రీతి మీరు చేయడం ద్వారా దేవుని యొక్క వాక్యములోని పరలోకపు మర్మాలు బయలుపడతాయి. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆయన నోరు తెరచి వారితో ఈ రీతిగా ఇలాగూ మాట్లాడసాగింది. ఆ యొక్క కొండ మీద మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనం చూడవచ్చు. కొండ మీద చేసే ప్రసంగం ఆయన వారికి వాక్యం బోధిస్తూ వచ్చాడు, వాక్యాన్ని విశదపరుస్తూ వచ్చాడు. ఈ దినాల్లో అధికముగా మనం చేయవలసిన పని ఏంటంటే సంఘములో ఇలాంటి ఒక గ్యాదరింగ్ కలిగి ఉండాలి, ఇలాంటి ఒక కూడికను కలిగి ఉండాలి. సహోదరులందరూ వచ్చి ఆ దినం నాడు ఒక ½ an hour 45 minutes కూర్చొని సర్కిల్లో కూర్చొని ఆ యొక్క ఒక వాక్యం చదివి, సౌడా నాకు వచ్చే ఆలోచన ఇది, నీకేమి ఆలోచన ప్రభు చేస్తున్నాడు, నీకేమి ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. సహోదరులు కూడా వారంలో ఒకసారి అలా గ్యాదర్ అయినట్లయితే గొప్ప ఆధ్యాత్మికమైన ఆ యొక్క ఆ పరలోకపు జ్ఞానములు మీకు ప్రసాదించబడతాయి. యేసు ప్రభు వారు మనతో నడవాలంటే ఈ దినాల్లో లోకం అనేక పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. లోకంలో భయంకర పరిస్థితులు చూస్తూ ఉన్నాం. చట్టాలు మారిపోతూ ఉన్నాయి, చట్టాలను మార్చివేస్తూ ఉన్నారు. రాజ్యాంగంలో అనేక విషయాలు మార్చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. అనేకమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని ప్రజలకు ఆటంకాలు కలుగు చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలు చంపివేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలు హింసిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటించే వారి యొక్క పాదములను వారు కొడతా ఉన్నారు. వారికి నాశనం కలిగేస్తూ ఉన్నారు. వారిని చావు చూస్తూ ఉన్నారు. ఈ దినాల్లో ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్న మనము ఏ రీతిగా ఉండాలి? ఏ రీతిగా ఉండాలంటే ప్రభు మనతో కూడా నడిచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన మనతో కూడా నడిచే అనుభవం మనం కలిగి ఉండాలంటే ఆయన గురించి నువ్వు సంభాషించాలి. ఆయనకి సమీపంగా వస్తాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీతో నడుస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నీతో నడుస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అటువంటి అనుభవం కలిగిన వారు దేవుని బలిలో పాల్పొందడానికి వారు యోగ్యులుగా ఉన్నారు. అన్ని పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో అనేక వింత విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక రానున్న దినాల్లో ఎలాంటి విషయాలు మనం చూస్తామని తెలియదు. ఈ దినాలు ఇప్పటికే చాలా భయంకర పరిస్థితులు వచ్చాయి. సువార్తను ప్రకటించలేని పరిస్థితి, సువార్తను వెల్లడించలేని పరిస్థితి, బహిరంగముగా సువార్త ప్రకటించలేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మనం ఏం చేయాలి? ప్రభు యొక్క శక్తి మనకు కావాలి, ప్రభు యొక్క జీవం మనకు కావాలి, ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి మనకు కావాల్సి ఉంది. ఆయన యొక్క పునరుద్ధాన శక్తి, ఆయన బలము నీకు కావాలంటే ఆయన గురించి సంభాషించు. ఆయన అప్పుడు నీ సమీపం వస్తాడు, ఆయన నీతో కలిసి నడుస్తాడు. ఇది మొదటి వారు కలిగి ఉన్న శ్రేష్టమైన లక్షణం. రెండో లక్షణం చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 15వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. ఇప్పుడు ఏం చూస్తూ ఉన్నాం? మనం ఆలోచన చేస్తాం. వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ దేర్ హ్యావింగ్. ఎంత గొప్ప శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉన్నారు.
ఇప్పుడు ప్రభువుని గురించి వారు ఆలోచిస్తూ ఉన్నారు. మన జీవితాల్లో మనం దేని గురించి ఆలోచిస్తూ ఉంటాం? అనేకమైన సంగతుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. అనేక విషయాల గురించి మనం తొందరపడుతూ ఉంటాం. అనేకమైన విషయాల గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. అయితే వారు మాత్రం ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ప్రభువుని గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ప్రభువుని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కీర్తన 139, కీర్తనలో 139 23 వచ్చి అందరూ కలిసి చదువుకుందాం. కీర్తనలు 139 23 వచ్చిన. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నా ఆలోచన తెలుసు. నా ఆలోచన నీ గురించే, నా తలపు ప్రభువు నీ గురించే, నా ధ్యానం, నా హృదయ ధ్యానం నీ గురించే. ఆయన గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ దుష్ట లోకములో, ఈ భయంకర లోకములో ఆయన మన దగ్గరికి వచ్చి, ఆయన మనం పిలవని అవసరం లేదు, ఆయన మనం ఆహ్వానించిన అవసరం లేదు, ఆయన కోసం మనం ప్రార్థన చేయని అవసరం లేదు. ఆయనే తానే దగ్గరికి వచ్చి మనతో కూడా ఆయన నడుస్తాడు. మొదటి విషయం చెప్పండి, వారు ప్రభువుని గురించి సంభాషిస్తున్నారు. రెండోదిగా వారు ప్రభువుని గురించి ఆలోచిస్తున్నారు. మూడో చూడండి, లోకాసు వార్త 24వ అధ్యాయము 17వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగుగా వారు దుఃఖముఖులై. లోకాసు వార్త 24:17 ఆ మాట మనం చూస్తాం. వారు ఏ రీతి ఉన్నారంట? దుఃఖముఖులై, దుఃఖముఖులుగా ఉన్నారు. అనగా వారు ప్రభువుని గురించి సంభాషిస్తున్నారు, ప్రభువుని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభువు గురించిన చింత భారాన్ని మనకు కలిగింది. దినాల్లో ప్రభువు గురించి చింత మీకుందా? ప్రభువుని గురించిన భారం మీకుందా? ప్రభువుని గురించి చింత భారము మీ జీవితాల్లో ఉందా? ప్రభువుని గురించిన ఆలోచన మీకుందా? ప్రభువుని సంభాషిస్తున్నావా? ప్రభువుని గురించి ఆలోచన చేస్తున్నావా? ప్రభువుని గురించి చింతిస్తున్నావా? ప్రభు కార్యాల గురించి నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? ప్రభు యొక్క పనుల గురించి నువ్వు భారం కలిగి ఉన్నావా? ఒకవేళ అట్లా లేకపోయినట్లయితే నీ జీవితంలో యోగ్యంగా ఆయన పనులు ఎలా ఏ రీతిగా పాలు పంపులు పొందుతావు? ఈ బంటిమిల్లి మండలంలో ప్రభు నేను ఒక సాక్షిగా ఉంచుకున్నాడు. ఈ మండలంలో నిన్ను ఒక గొప్ప సాక్షిగా ఉంచుకున్నాడు. నీ సాక్షి వెల్లడి చేయబడాలి. నీ ద్వారా ఆయన పని చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా అనేక మందిని రక్షించాలని కోరుతున్నాడు. నీ ద్వారా ఆయన పని చేయాలనుకుంటున్నాడు. దేవుడు మానవుడు లేకుండా పని చేయలేడు. ఆయన నిన్ను సృష్టించుకున్నాడు, ఆయన నిన్ను సృజించుకున్నాడు, ఆయన నిర్మించాడు. ఇప్పుడు నీ ద్వారా ఆయన పని చేయాలనుకుంటున్నాడు. ఆయన పని గురించి చింత కలిగి ఉన్నావా? ఆయన గురించి చింత కలిగి ఉన్నావా? ఆయన పని గురించి చింత కలిగి ఉన్నావా? ఆయన ప్రజల గురించి చింత కలిగి ఉన్నావా? ఆయన మందిరం సేవ గురించి చింత కలిగి ఉన్నావా? వారు దుఃఖముఖులుగా ఉన్నారు. ప్రభు పాజిటివ్లో మనతో మాట్లాడుతున్నారు. మనం ప్రభు గురించి, ప్రభు పనుల గురించి, ప్రభు సేవ గురించి, ప్రభు కార్యాల గురించి మనం చింత భారాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, ఒక ఆయన ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఒక ఆయన అంత చింత కలిగినాడు. చూడండి, ఫిలిప్పీ 3వ అధ్యాయము 20వ వచనం దయచేసి వారు చదవండి. ఓకే సిస్టర్, 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. అదే పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును. ఇతను కూడా చింత భారాన్ని కలిగి ఉన్నాడు. ఎవరైనా పేరు? తిమోతి చింత భారాన్ని కలిగిన వాడు ఉన్నాడు. దేవుని యొక్క పనులు చూడండి, 20వ వచనం అందరూ చదువుకు. 20వ వచనం, అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూచేవాడు. ఆయన గురించి ఎంత, ఆయన పనుల గురించి ఎంత,
ఆయన పనుల గురించి భారం, ఆయన యొక్క సేవ గురించి భారాన్ని నీవు కలిగి ఉండాలని ఆయన కోరుతా ఉంటాడు. మందిరంలో సేవ చేయడానికి భారం కలిగిన వారు ఉన్నామా? మరి ఎంతమంది బ్రదర్ సిస్టర్స్ చాలా శుభ్రంగా ఉంది దేవుని మందిరం అంటే చాలా శుభ్రపరుస్తున్నారు. ఒకవేళ నువ్వు ఏమని అనుకుంటావని నిన్ను పిలవకపోతుండొచ్చు. నువ్వు వచ్చి దేవుని మందిరం ఓడవచ్చు, దేవుని మందిరం బూజులు తొడవచ్చు, బాత్రూమ్స్ క్లీన్ చేయొచ్చు, ఇంకా అనేకమైన పనులు చేయొచ్చు. దేవుని మందిరాల్లో ఇలాంటి పనులన్నీ మేము కొన్ని సంవత్సరాల పాటు చేస్తూ వచ్చాం. బాత్రూమ్ కడుతూ వచ్చాం, పరిశుభ్రపరుస్తూ వచ్చాం. దేవుని మందిరంలో కొన్ని సంవత్సరాల పాటు చాపలు వేసే కృప దేవుడు ఇచ్చాడు. మళ్ళీ చాపలు చుట్టే పరిస్థితి, అన్ని పనులు చేస్తూ వచ్చాం. వంటశాలలో సహాయపడ్డా, కూరగాయలు కొనుక్కొని రావడం, బలపాత్ర తీసుకొచ్చి పట్టు పెట్టడం, మైక్ పెట్టడం, బూజులు తోడటం, మందిరాలు ఓడటం, ఎవరికైనా బాధలతో వాళ్ళని పరామర్శించడం, హాస్పిటల్ విజిటింగ్ చేయడం, ఎన్ని పరిచర్యలు ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతుంటే, ప్రభు నిన్ను సంధిస్తుంటే, ప్రభు కొరకు తీర్మానం చేస్తు, ప్రభువా నీ మందిర విషయమైన భారం కలిగి ఉంటాను, నీ గురించి నేను చింత కలిగి ఉంటాను, నీ పనుల గురించి, నీ సేవ గురించి నేను చింత భారాన్ని కలిగి ఉంటాను. ప్రభు నిన్నేం చేస్తాడు? అత్యధికంగా ప్రభుని ఆశ్రయిస్తాడు, అత్యధికంగా దీవిస్తాడు. ఈ యొక్క బంటుమిల్లి మండలంలో ప్రభు నిన్ను సహోదరు నిద్ర వస్తుంటుంది, కొంతమంది నిద్ర వస్తూ ఉంది అంటే ఈరోజు నేను మిమ్మల్ని చూసి చెప్పట్లా. ఎప్పుడైతే మిమ్మల్ని చూసి చెప్పట్లేదు చాలామంది చాలా మంచి పని దొరుకుతుంది అనుకుంటున్నాను. నాకు అర్థమైంది, అన్న మమ్మల్ని చూసి చెప్పట్లేదు కాబట్టి ఆయన చెప్పుకుంటూ పోతాం, ఆయన పని ఆయన, మా పని మానుకుంది. పైగా ఈరోజు గొప్ప ప్రభు స్తోత్రం, మంచి చల్లటి గాలి వస్తూ ఉంది. మనకి అసలు ఎండ లేరు, ఏసీలో ఉన్నట్టుంది మనకి ఇక్కడ. నేనేది అలా ఫీల్ అవుతున్నాను. రేకులే కానీ ఏసీ కింద ఉన్నట్టుంది. అది ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క కృప. అది ఇప్పుడు నుంచి మనం చూసే చెప్తాను. అయితే కొంచెం ధ్యానంగా ఉండాలని నేను ముందు చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఈలోపు సహోదరులు చేసిన సహోదరులు చేస్తూ ఉన్నాను. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని విషయాలు చూస్తూ వచ్చాం మనం? 3 విషయాలు చూస్తూ వచ్చాం. 4 చూడండి, 20వ అధ్యాయము. ఆ అధ్యాయంలో మీరు ఆ అధ్యాయం నుంచి బయటికి వెళ్ళొద్దండి, అక్కడే ఉండండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 19వ వచనం. అందరూ కలిసి గట్టిగా చదువుతాం. అవి నిద్ర వస్తే పోతుంది. గట్టిగా చదివితే వాళ్ళు కూడా నిద్రపోతుంది. గట్టిగా చదువుతాం. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసు సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త ఉండెను. ఎన్ని విషయాలు చెప్పారండి ప్రభు గురించి. చూడండి ఏం చెప్తున్నారు. ఆయన దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట, క్రియలో, వాక్యములో ఆయన గురించి చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం చెప్పండి బ్రదర్స్. ఏంటి దాని అర్థం? ఆయనను వారు ఎరిగిన వారుగా ఉన్నారు. ఆయనను ఎరిగిన వారుగా ఉన్నారు. ఆయన ఎరుగుదలలోకి వచ్చారు. ఎవరిని వచ్చి ప్రభువుని గురించి మీకేం తెలిసింది ఏం చెప్తాం? ఆయన గురించి ఏం తెలుసామో మీకు ఏం ఎరిగిన వారు ఏం చెప్తాం? చెప్పండి, ఏం చెప్తామండి? చెప్పండి, ఏం చెప్తారు? ఏదో చెప్పేస్తాం కదండి, ఏదో చెప్తాం. అలా కాదు, ఆయన గురించి మనం ఎరిగిన అనుభవం కలిగినవాడు. అపొస్తలుడు పౌలు ఉన్నాడు. కానీ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. కొత్త నిబంధనలో 180వ పేజీ 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఫిలిప్పీ. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. చాలా ఎరుగు నిమిత్తము అంటే మన ప్రభువుని గురించి ఎరిగిన అనుభవం రావాలి. ప్రభు మన గురించి ఎరిగిన వాడు ఉన్నాడు. ఎక్కడుందన్నమాట? ప్రభు తన వారిని ఎరుగును అని రాయబడింది. తర్వాత యేసు అందరినీ ఎరిగిన వాడు రాయబడింది.
ఆయన మన గురించి ఎరిగిన వాడుకున్నాడు. అయితే మనము ప్రభువు గురించి ఎంత జ్ఞానం సంపాదించాం, మనం ప్రభు గురించి ఎంత ఎరిగిన వాడుగా ఉన్నాం. ఇది చాలా అవసరం. ఇది ఎన్నో లక్షణం చెప్పండి? 5 లక్షలు చూడండి. లోకాసు వార్త 24 అధ్యాయం 19 వచ్చిన మరలా చూద్దాం. లోకాసు వార్త 24 అధ్యాయం 19 వచ్చిన మరలా చూద్దాము. ఆయన ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ముందే ఆ వచ్చిన ప్రభు మనకి ఏం బయలుపరిచాడు? ఆయన గురించి మనము ఎరిగిన వారుగా ఉన్నాం. ఇప్పుడు మరలా ఇదే వచనం ద్వారా ప్రభు మనకి ఏం బయలుపరుస్తున్నాడంటే, మనము ఆయన గురించి ధైర్యముగా స్పష్టంగా చెప్పలేదు. ఎస్, ఈజ్ మై సేవియర్. అవును, ఆయన లోకరక్షకుడు. ఆయన లోకరక్షణ మాత్రం కాదు, వ్యక్తిగత నా రక్షకుడు. నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు. ఆయన నా పాపమును క్షమించాడు, నాకు విడుదల ఇచ్చాడు, నాకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆయన నా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. నీ జీవితంలో అద్భుత కార్యాలు కావాలా? నీ జీవితంలో అటువంటి గొప్ప సంతోషకార్యం కావాలా? నీ జీవితంలో కూడా అలాంటి ఆశ్చర్యకార్యాలు కావాలని నువ్వు స్పష్టంగా ధైర్యంగా ఆయన గురించి చెప్పలేని ఉండాలి. మనలో ఎంతమంది ప్రభువుని గురించి ధైర్యంగా స్పష్టంగా చెప్తున్నాం? ఎంతమంది మనం ప్రభు ధైర్యంగా చెప్తున్నామండి? చాలా సందర్భాలు సిగ్గుపడుతున్నాం, భయపడుతున్నాం, స్పష్టంగా చెప్పలేకపోతున్నాం, ప్రభువుని గురించి ఇతరులకు ప్రకటించలేకపోతూ ఉన్నాం. వారైతే ఈయనెవరో ఆయన అప్పటికి వారు గుర్తుపట్టలేదు. వారు ఒక పక్కన యేసు సిలువ వేశారు, పరిస్థితి అంతా కలవరంగా ఉంది, పట్టణం అంతా గలిబిలిగా ఉంది. ఆయన అద్భుత కార్యం చేశాడు, ఇన్ని ఆశ్చర్య కార్యం చేశాడు, ఆయన చనిపోయిన వారు సైతం లేపాడు, చివరికి ఆయన సిలువేశారు. ఏంటి పరిస్థితి? మరలా ఆయన గురించి మాట్లాడుతాం. అవును, ఆయన రక్షకుడు, ఆయన శక్తిగల ప్రవక్త, ఆయన గొప్ప దేవుడు, ఆయన కరికరంగల దేవుడు, అద్భుతములు ఆశ్చర్యకార్యం చేసే దేవుడు, మాట్లాడే దేవుడు, సంధించే దేవుడు, చూస్తున్న దేవుడు, నా బాధలన్నీ తీర్చే దేవుడు, నా అక్కలన్నీ తీర్చే దేవుడు, నాకు నెమ్మదిచ్చే దేవుడు, నాకు సంతృప్తినిచ్చే దేవుడు, నన్ను నడిపించే దేవుడు అని వారు మాట్లాడుతుంటే ప్రభు వారికి నమ్మకుండా ఉంటాడా? ప్రభు వారు చేపట్టుకోకుండా ఉంటాడా? ఆ ధైర్యం మనలో ఉందా? ఆ స్పష్టత మనలో ఉందా? ఆ ధైర్యం స్పష్టత లేకపోతే ప్రభు దగ్గర ప్రభుని అడుగుదాం. ప్రభు, నాకు ధైర్యం, నాకు స్పష్టత ఇవ్వు. వారు ప్రభుని గుర్తుపట్టలేదు, వారెవరో ఆయన ఎవరో వారికి తెలియదు, ఇంకా గుర్తుపట్టలేదు. అయినా వారికి తెలియని వ్యక్తితోటి ఎన్ని విషయాలు చెప్తా ఉన్నారు. మనవడి లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుని గురించి దేవుని చెప్తే వాళ్ళు వినరు. మొట్టమొదటిగా మనం వారితో చిన్నపాటి సంబంధం కలిగి ఉన్నాం, సావాసం కలిగి ఉన్నాం. ఒక షాప్కి వెళ్తుంటాం, వెళ్ళినంటేనే ప్రభుని నమ్ముకుండా నమ్మరు, వాళ్ళు ప్రభుని అంగీకరించరు, దేవుని గురించి వాళ్ళు వెంటనే గ్రహించలేరు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గురుడితనంగా చేస్తున్నారు. కాబట్టి మనం వెంటనే చెప్పలేము, చెప్పకూడదు కూడా. మనం ఏం చేయాలి? కొన్ని రోజులు వారితో కలిసి ప్రయాణం చేయాలి. కలిసి ప్రయాణం అర్థం ఏంటి? వారు చేసే పనులు చేయమనా? వారు చేసే పనులు చేయమని కాదు, వారు చెప్పి వాళ్ళలాగా మాట్లాడమని కాదు, వారిలాగా సంభాషించమని కాదు, వారిలాగా ఆలోచించమని కాదు, వారిలాగా ఈ లోకంలో ఆచారాలు సంప్రదాయాలు చేయమని కాదు. వారితో కలిసి నడవడంటే మన యొక్క రోజు మనం గమనించేవాళ్ళు చేయాలి. ఒక షాప్కి వెళ్తుంటాం, ఎక్కడ మనం కొంటుంటాం, లేదా బస్సు ఎక్కుతుంటాం, లేదా స్కూల్కి వెళ్తూ ఉంటాం, ఒక చోట పనిచేస్తుంటాం. మన సాక్ష్యాన్ని వాళ్ళు చూచేటి చేయాలి. మన సాక్ష్యం, మన మాటలు, మన ప్రవర్తన, మన నడక, మనకు వస్త్రధారణ ఏ రీతిగా ఉందో అవన్నీ వాళ్ళు గమనించేది చేయాలి. ఆ తదుపరి ప్రభు మనకు సమయం ఇస్తాడు. ఆ సమయంలో రెండు మాటలు చెప్తాను. అవును, నేను కూడా ఇలాగా అన్యుడిగా జీవిస్తూ వచ్చాను, విగ్రహాలు పూజిస్తూ వచ్చాను. అయితే యేసు ప్రభువు నాకు కనపడ్డారు, యేసు ప్రభువు నాకు ప్రత్యక్షమయ్యారు. కాబట్టి ఇప్పుడు నేను ఆయనలోకి వెళ్ళిపోయాను. నాకు గొప్ప నెమ్మది ఉంది. నేను చనిపోతే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాను. ఒకవేళ ఆయన వస్తే నెత్తబడతాను. ఒక్క నిమిషం చెప్పవచ్చు. ఎప్పుడైతే మనం అడిగి చెప్తామో ప్రభు ఆయన పైన ఆయన చేస్తాం. రండి 6 లక్షలు చూద్దాము. లోకాసు వార్త 24 అధ్యాయం 20 వచ్చిన అందరూ కలిసి చదువుకుందాము. 24 అధ్యాయము 20 వచ్చిన అందరూ కలిసి చదువుకుందాము. ఇశ్రాయేలు విమోచింపబడువాడు
ఈయన అని మేము నిరీక్షించుంటుంది. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి ఈ వచ్చిన చదివిన తర్వాత ప్రభు మీకు ఏం బయలుపరుస్తున్నాడు చెప్పండి? ఏముంది వారి జీవితాల్లో? నిరీక్షణ ఉంది. ఎస్ బ్రదర్, థ్యాంక్ గాడ్, సరైన సమాధానం చెప్పారు మీరు. నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? ఎలా నిరీక్షణ అంట? నిత్యమైన నిరీక్షణ. అంతేనా? ఇంకెలా ఉందంట? శుభప్రదమైన ఏం నిరీక్షణ? అసలు నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ, నా ప్రభు వస్తాడు, ఆయన నన్ను తీసుకు, నా ప్రభుతో ఉంటాను అనే గొప్ప నిరీక్షణ. అంటే నా ప్రభు రాబోతున్నాడు, ఆయన ఆకాశంలోకి వస్తాడు, ఆయన వచ్చి నన్ను తీసుకువెళ్తాడు, నేను ఎత్తపడతాను. అదే క్రిస్టియన్ బ్లెస్డ్ హోప్, క్రైస్తవ శుభప్రద నిరీక్షణ. క్రైస్తవం అనేది మతం కాదు. క్రైస్తవులు అనబడేవారు మతానికి చెందినవారు కాదు, ఒక కులానికి చెందినవారు కాదు, ఒక జాతికి చెందినవారు కాదు. యేసు క్రీస్తును కలిగి ఉన్నవారు క్రైస్తవులుగా పిలువబడతారు. బైబిల్ గ్రంథంలో 3 చోట్ల క్రైస్తవులు అనబడే మాట మనం చూడవచ్చు. ఆది కాండం మొదలు ప్రకటన వరకు 3 పర్యాలు మాత్రం క్రైస్తవుల మాట కనబడింది. మొట్టమొదటిగా క్రైస్తవులు ఎక్కడ కనబడ్డారంట? అంతియోకుల వారు క్రైస్తవులు అనబడ్డారు. మన రిఫరెన్స్ చూడట్లేదు. అపోస్తల కార్యాలు. రెండోది అపోస్తల కార్యములోనే అగ్రిప్ప అంటాడు, నన్ను ఎంత సులభముగా క్రైస్తవుని చేయుచున్నాడు. ఎవరికైనా సువార్త ప్రకటిస్తే ఉంటారు, ఏంటి మమ్మల్ని మీ మొత్తం కలిపి చూస్తున్నారా? మమ్మల్ని మీ మొత్తం కలిపేసుకుంటారా? మా తమ్ముడు మతంలోకి వెళ్ళిపోయాడండి, మా అన్నయ్య మతంలోకి వెళ్ళిపోయాడు, ఆయన వారితో కలిసిపోయాడండి, ఆయన కూడా మతం కాదు. వెంటనే మనం పట్టుకోవాలి. మతం కాదండి, మాకు ఏ మతాలు లేవు, మేము యేసుప్రభుని మార్గంలో ఉన్నాము అని మనం వెంటనే వారికి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఆ సమయాన్ని మనం తీసుకోలేదనుకోండి, వారికి సువార్త మనము ప్రకటించలేము. నిరీక్షణ. ఈ లోకంలో దేవుని ప్రజలకి నిరీక్షణ ఉంది, కానీ దేవుని ప్రజలు కాని వారికి నిరీక్షణ. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఇంకా మరో జనం ఉంటే అని మాట్లాడుతున్నాడు. ఒక ఆయనతో నేను వింటా ఉన్నాను, దేవుని దగ్గర ప్రజలు ఇంకో జన్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని దగ్గర ప్రజలు మా యొక్క ప్రాణము అనంత వాయువులో కలిసిపోద్ది అంటున్నారు. దేవుని దగ్గర ప్రజలు ఏమోనండి, తక్కడో విక్కడో ఏమైపోతాం మాకు తెలియదు, ఏమైపోతాం మాకు తెలియదు, ఏమీ తెలియదు అంటారు. ఏమవుతుందో తెలియదు. ఇంకేమంటారు? దేవుని ప్రజలు కాని వారు, మేము పుణ్యకార్యాలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, తీర్థయాత్రలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, మేము తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోతాం. అదొక గుంపు. ఇంకో గుంపు ఉంది, మేము ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం, ఆయన రాబోతున్నాడు, ఆయన వచ్చి మేము ఆయన కలుసుకుంటాం. ఈ గుంపులో ఉన్నవారే ఆయన బలలో పొందడానికి యోగ్యులుగా ఉన్నారు. రండి 7వ చూసుకుని ప్రభువులో పాల్గొందాం. లోకాసువార్త 24వ అధ్యాయము 29వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. లోకాసువార్త 24వ అధ్యాయం 29 అందరూ కలిసి చదువుకుందాము. వారు సాయంకాలం కావచ్చినది, పొద్దు గురుకినది, మాతో ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసి కనుక ఆయన వారితో ఉండటూ. ఈ వచనం చదివిన ప్రభు మీకేం బయలుపరుస్తున్నాడు? ఇంకా వారు ఏముందంట? దేవుని ప్రేమ వారిలో ఏం చేశారంట? వారు ఎలా అడిగారంట? బలవంతం చేశారంట. చాలా సందర్భాల్లో గృహాల్లో జరిగిస్తా మామూలుగా సామాన్యంగా, మీరందరికీ మీ గురించి చెప్పట్లేదు, చాలా గృహాలు ఇంటికి వారు వస్తే కాఫీ తాగుతారండి, టీ తాగుతారా అంటే వారు తాగుతారని చెప్తారా? భోజనం చేసి ఎదురు ఉండండి అని సహజంగా జరిగే మాటలు ఇవన్నీ. భోజనం చేసి ఎదురు ఉండండి, టీ పెడతాను ఉండండి, కాఫీ పెడతాను ఉండండి, మీరు ఎప్పుడు చెప్పేసాను ఆగండి. వాళ్ళు ఉంటారండి, ఎవరైనా ఉంటారా? వాళ్ళు ఏం చేశారంట? రొద్దు గుంకింది, మాతో ఉండమని చెప్పారు, మొదటి భాగం ఉండమని చెప్పారు, అక్కడ తాగలేదు. ఆయనను ఏం చేశారంట? బలవంతం చేశారు. ఇందులో ఏం కనపడుతుందంటే దేవుని యొక్క నిజమైన ప్రేమ వారిలో. బ్రదర్స్, ఇక్కడ ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ చాలా ప్రేమ కొడుకు. నేను ప్రభువుకు వందనాలు చెప్తున్నాను. వాస్తవం ఈరోజు నేను ఆ సమయం బట్టి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసి, అయితే సిస్టర్ గారు వచ్చిన వెంటనే అన్నా రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నా. నో సిస్టర్, బ్రదర్ వచ్చి కాఫీ తీసుకొచ్చారు.
నా ఒక్కడి కాదు, ఎవరు వచ్చినా అలా చేస్తారు ఇక్కడ. అంటే దేవుని ప్రేమ ఉంది, దేవునికి సేవకులు గణపరచడం, దేవునిక ప్రజలను గణపరచడం, దేవునిక సేవకులను హెచ్చించడం, శ్రేష్టమైన భాగాలు ఇవ్వడం. ఈ రీతిగా దేవునిక ప్రేమను బంటిగులు దేవుని సంఘంలో మనం చూస్తాం. ఇది ఎవరి కృప? దేవుని కృప. దేవునికి మహిమ కలుగుగా బలవంతం చేశారు. ఇప్పుడు ఏం జరిగింది? బలవంతం చేయడం ఏం జరిగింది? ఆయన లోపలికి వెళ్ళాడు. ఆయన లోపలికి వెళ్ళి ఆయన చేశాడు. ప్రభు ఏం చేశారు? రొట్టె పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి విరిచాడు. విరిచాడు ఏం చెప్పాడు? చూడండి. ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా, చదవండి, వారి కన్నులు ప్రభువు స్తోత్రం. ఆయనను ఇప్పుడు మన పరుగు బలలో పాలు పంపులు పొందిన తర్వాత మన కళ్ళు ఏం చేయబడాలా? దినదినం దినదినం తెరవబడాలి. దినదినం నూతనంగా ఆయన చూడాలి. దినదినం నూతనంగా చూచుట. నిన్న చూసింది ఈరోజు ఆయనలో చూడం, రేపు ఈరోజు చూసి రేపు ఆయన చూడం, రేపు చూసి ఆయన ఎల్లుండి ఆయనలో చూడం. దినదినం ఆయనను నూతనంగా చూస్తాం, నూతన అనుభవాలతో వెళ్తాం, నూతన అనుభవాలతో సాగుతాం. ఈ అనుభవం మనం కలిగిన వారు ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆయన బలవంతం చేశారు. నిజమైన దేవుని ప్రేమ ఉండాలి. ఈ దినాల్లో వారు కలిగి ఉన్న ఆ లక్ష్యం గురించి ప్రభు మనతో మాట్లాడుతుంటే వారు క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నారు. క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నారు. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటూ వచ్చారు. కొన్ని సందర్భాలు ఈ మాట చెప్పడం మనకు భయం వేస్తుంది. ఒకరిని ప్రేమించుకో అంటే దేవుడు ప్రేమించుకోమని చెప్తున్నాడా? కొంతమంది ఆరితి కూడా అపార్థం చేసుకునే వారు ఉన్నారు. ఈ దినాల్లో మన మధ్య ఉండాల్సిన పరిశుద్ధమైన ప్రేమ ఉండాలి. పరిశుద్ధమైన ప్రేమ, నిజమైన దేవుని ప్రేమను దేవుని సంఘంలో మనం చూసినప్పుడు ఎక్కడ కొట్లాడుతుండో, ఎక్కడ సమాధానం ఉండదు, ఎక్కడ కోర్టులు ఉండవు, ఎక్కడ స్టేషన్స్ ఉండవు, ఎక్కడ పోలీస్ స్టేషన్లు, ఎక్కడ కోర్టులు. దినాల్లో దేవుని సంఘములు దేవుని ప్రేమ లేదు. దేవుని సంఘాల్లో దేవుని ప్రేమ లేదు. కాని చేత దేవుని సంఘములు అపవాది ప్రవేశించాడు, సాతాను ప్రవేశించాడు. సాతాను సింహాసనం వేసి కూర్చున్నాడు. సాతాను సింహాసనం వేసి కూర్చుని ప్రభు ఆయన చేశాడు. ఆయనకి వెళ్ళిపోయాడంట. ఎక్కడ వెళ్ళిపోయాడంట? రండి 3వ అధ్యాయము. దేవుని సంఘంలో అపవాది వచ్చి కూర్చుంటే ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడంట? ప్రకటన 3వ అధ్యాయం అందరూ కలిసి చదువుకుందాం. 20 వచ్చినాం, అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 3:20. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 అందరూ కలిసి చదువుకుందాము. ఇదిగో నేను తలుపును నిల్చుండి కావాలండి. ఎక్కడున్నాడంట ఆయన? ఎక్కడున్నాడంటండి? తలుపు అంటే ఎక్కడ ఉంది? బయట. ఎవరైనా మీ ఇంటికి వస్తే మీరు ఆ వ్యక్తిని, ఆ అతిథిని తలుపు దగ్గర నిలబెడితే ఎంత అవమానపరిచినట్టు, ఎంత అతన్ని మనం సిగ్గుపరిచినట్టు. అతను ఎంత ఎంత బాధపడతాడు, ఆమె ఎంత బాధపడుతుంది. ఇప్పుడు ప్రభువు కూడా, ప్రభువును మనం అవమానపరుస్తున్నాం మన పనులు బట్టి. ప్రభువును మనం మన క్రియల ద్వారా ఆయన సిగ్గుపరుస్తున్నాం. దినాల్లో లోకస్తులందరూ అంటున్నా ఉన్నారు, మీలో స్టేషన్కి వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తూ ఉన్నారు, మీలో గొడవ ఆడుకుంటా ఉన్నారు, ట్రస్ట్ అంటున్నారు, సొసైటీ అంటున్నారు, వర్గాలుగా చీలిపోయారు. ఎంత అవమానం ఇది! ఎంత అవమానం! ఎంత సిగ్గుచేటు! కారణం ఏంటంటే దేవుని ప్రేమ మనలో, దేవుని యొక్క వాక్యం బట్టి ప్రభువును హెచ్చరిస్తూ ఉన్నాడు. బంటువిలో ఉన్న దేవుని సంఘము ప్రభుతో ఉండాలి, ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభుతో నడవాలి. అంతేగాని ఏ వర్గములో మనం ప్రభువు చెందిన వారం, అందరికి చెందిన వారం, అందరితో కలిసి ఉండాలని, అందరితో ఐక్యత ఉండాలని, అందరితో సమాధానం కలిగి ఉండాలని ఆ భారం మనకు కలిగిన వారు ఉండాలి. దినాల్లో దేవుని మందిరాల్లో ప్రేమ పోయింది, విశ్వాసుల్లో ప్రేమ పోయింది, విశ్వాసం మధ్య ప్రేమ లేదు, దేవుని మందిరంలో ప్రేమ లేదు. ఈ రీతి ఉండే కారణం చేత అనేకమైన ఈ రీతి కారణం ఉండే చేత అపవాది లోపలికి ప్రవేశించాడు. ఎప్పుడైతే అపవాది లోపల ప్రవేశించాడో ప్రభువును మనం బయటికి పంపించేస్తున్నాం. ఆయన వదిలిపెడుతున్నాడా? ఏమన్నాడు? ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినెళ్ళ నేను అతని ఎద్దుకొచ్చి అతనితో నాతో అతను కలిసి ఇప్పుడు మనం భోజనం చేయడానికి ఆయన బల్ల ఎద్దుకెళ్తాం. ఆయన బల్ల ఎద్దుకు భోజనం చేయడానికి వెళ్తున్నాం.
ఆయన ఎదుగును ఆయనతో కలిసి భోజనం చేయాలంటే 7 అంతల శ్రేష్టమైన లక్షణం కలిగి ఉండాలి. మొదటి లక్షణం చెప్పండి, వారు ప్రభువు గురించి సంభాషిస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. రెండోదిగా వారు ప్రభువుని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మూడోది ప్రభువుని గురించి వారు ప్రభు పనుల గురించి, ప్రభు కార్యాల గురించి, దేవుని మందిరం గురించి, దేవుని ప్రజల గురించి చింత భారం కలిగి ఉండి వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ చింత భారం వల్ల మనం చూస్తూ ఉన్నాం. నాలుగోదిగా వారు ప్రభువును ఎరిగిన వారు ఉన్నారు. ఐదవదిగా వారు ప్రభువుని గురించి ధైర్యంగా స్పష్టంగా వారు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆరోదిగా గొప్ప నిరీక్షణ ఉంది, గొప్ప నిరీక్షణ కలిగి ఉన్న వారు ఉన్నారు. ప్రభు ఓ దినం వస్తుంది, ఈ లోకం నుంచి ఆయన తీసుకెళ్ళిపోతారు ఆయన గొప్ప నిరీక్షణ వారు కలిగిన వారు ఉన్నారు. చివరిగా మనం వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? దేవుని ప్రేమ వాళ్ళు ఉంది. దేవుని ప్రేమ ఉందండి. ఇటువంటి లక్షణాలు కలిగిన వారు ఆయన బలలో పాలు పొందడానికి ఎలా ఉన్నారంట? యోగ్యులుగా ఉన్నారు. వారికి ఏం చేస్తాడు ఆయన? నా గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నా పరిశుద్ధ పర్వతం నివసింపదగిన వాడేవాడు. ఆయన వచ్చి రొట్టె పొట్టు విరిచి పంచి పెడతాడు. మోకరించండి, ప్రభువులో మనం పాల్గొంటున్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారము వస్తుందా? ప్రార్థన